హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు. ఈ వీడియోలో కెనరా బ్యాంక్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ట్రైనీ అనే పొజిషన్‌కి వేకెన్సీ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయ్యాయి. పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్‌కి సంబంధించి వరంగల్ అండ్ నిజామాబాద్‌లో ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి మనకు తిరుపతిలో పోస్టింగ్ ఉంటుంది. వైజాగ్, విజయనగరంలో ఇలా పోస్టింగ్ అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టడం జరిగింది. బట్ ఈ వీడియోలో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చాలా మెంబర్స్ నుంచి రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్పి. సో, వారందరి కోసమే ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. సో, గైస్ మీరు అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క స్టెప్‌ని ఫాలో అయ్యి ఇమ్మీడియేట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ సబ్మిట్ చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ గైస్. జస్ట్ గూగుల్ ఫార్మ్ సబ్మిట్ చేయడమే. సో, నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా చూపిస్తాను. సో, వీడియో అందరికి షేర్ చేసి లైక్ చేయండి గైస్. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లెట్ అస్ జంప్ ఇంటు ద అప్లికేషన్ ప్రాసెస్. సో, ప్రెజెంట్ నేను కెనరా బ్యాంక్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. క్యాన్‌మనీ.ఇన్ కెరియర్స్ వెబ్‌సైట్‌లో. కెరియర్స్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సెలక్షన్ ఆఫ్ ట్రైనీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అయితే వస్తుంది. సో, కరెంట్ ఓపెనింగ్స్‌లో చూసుకుంటే మీకు వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చూపిస్తున్నాను. సో, దీనిపైన క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై ఆన్‌లైన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలా నావిగేట్ అవుతుంది. సో, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ షీట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ఇది గూగుల్ షీట్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో, చూసుకున్నట్టయితే సో, మనకు అప్లికేషన్ ఫార్మ్ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో, ఇక్కడ చూసుకుంటే మాక్సిమం సైజ్ 500 కేబీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే మనకు ఈమెయిల్ ఐడీ తోటి ఫస్ట్ లాగిన్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మీ ఈమెయిల్ ఐడీ ఏదుందో దాంతోటైతే లాగిన్ చేసేసేయండి. ఈమెయిల్ ఐడీ వచ్చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ రికార్డ్ అయితే ఈ ఈమెయిల్ ఐడీ తోటి ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అయితే మీ ఫుల్ నేమ్ యాస్ పర్ పాన్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, ఫుల్ నేమ్ వచ్చేసి మీరు మెన్షన్ చేయండి ఇక్కడ. నా పేరు ఫుల్ నేమ్ నాది ఫుల్ నేమ్ అని నేను మెన్షన్ చేస్తున్నాను. సో, నా ఫుల్ నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. సో, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి ఇక్కడ. సో, నెక్స్ట్ మీ ఏజ్ ఎంత? ఆ ఏజ్ కూడా ఎంటర్ చేయండి. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ అది కూడా ఎంటర్ చేసి కేటగిరీ ఏదనేది మీరిక్కడ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ఇది ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ మీరు ర్యాండమ్‌గా నేను ఒక మొబైల్ నంబర్ అయితే ఇచ్చాను. బట్ మీరు యాక్చువల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఏదో అదే నంబర్ ఇవ్వండి. సో, మీ అడ్రెస్ ఏదనేది మీ అడ్రెస్ ఫుల్ అడ్రెస్ ఇవ్వండి. కమ్యూనికేషన్ అడ్రెస్ గానీ ఏదైతే ఉందో ఆ అడ్రెస్ అయితే ఇవ్వండి. ఓకే. సో, పిన్ కోడ్ కూడా ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చి డూ యూ హావ్ ఎ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది బ్రోకింగ్ అండ్ స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీ అంటే యెస్ అయితే యెస్, నో అయితే నో. ఓకే. సో, అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్‌కి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కెళ్తుంది. సో, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ జేఎన్‌టీయూ హైదరాబాద్ అయితే హైదరాబాద్, కాకినాడ అయితే కాకినాడ. ఇయర్ ఆఫ్ పాసింగ్ నేను 2012 కాబట్టి 2012 పాసింగ్. సో, దానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనమాట ఇది. సో, మీరు 2020 పాస్ ఔట్, 2018 పాస్ ఔట్ డీటెయిల్స్ ఏసి మీ స్పెషలైజేషన్ ఏంది? గ్రాడ్యుయేషన్‌లో బీటెక్ సీఎస్‌సి. నాది బీటెక్ సీఎస్‌సి కాబట్టి బీటెక్ సీఎస్‌సి పెట్టడం జరిగింది. సో, ఇప్పుడు ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమని అడిగాడు ఇక్కడ అప్‌లోడ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ పీడీఎఫ్ ఓన్లీ మాక్సిమం 500 కేబీ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, నేను ఇప్పుడు ఒక ఫైల్ అనేది తీసుకొని దీన్ని అప్‌లోడ్ చేస్తాను. వచ్చేసి 500 కేబీ లోపు ఉండాలి. సో, నేను ఒక ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసి 153 కేబీ ఉంది. సో, ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఇది అప్‌లోడ్ అయిపోయింది గైస్. ఇది 1 ఎంబీ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది అలో చేసింది. సో, మనకు 12థ్ క్లాస్‌లో పర్సెంటేజ్ ఎంత అంటే, సో, నాకు 97% 12థ్‌లో. సో, 97 పెట్టడం జరిగింది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు నేను రాండమ్‌గా ఒక ఇయర్ అయితే పెట్టడం జరిగింది. సో, 12థ్ క్లాస్ మార్క్ షీట్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ అప్‌లోడ్ అయితే అయిపోయింది. సో, మీకు మళ్ళీ నేను చూపిస్తాను. మీరు కూడా అప్‌లోడ్ చేయొచ్చు. సో, యాడ్ ఫైల్ ఉంది కదా! యాడ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే అప్‌లోడ్ అయిపోతుంది ఇప్పుడు. ఇది కూడా అప్‌లోడ్ అయిపోయింది. సో, మాక్సిమం 500 కేబీ అనమాట ఇది. సో, 500 కేబీ కంటే తక్కువనే నేను సో, మాక్సిమం 1 ఎంబీ నేను 500 కేబీ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది దానికంటే తక్కువ. సో, 10థ్ క్లాస్‌లో పర్సెంటేజ్ ఎంతుందనేది అది ఎంటర్ చేయాలా. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసి 10థ్ క్లాస్ మార్క్ షీట్ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను అది కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. 10థ్ క్లాస్ మార్క్ షీట్ కూడా. అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి నావిగేట్ అయితే చేస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిఫర్డ్ ఎంప్లాయ్‌మెంట్ లొకేషన్ ఎక్కడ లొకేషన్ కావాలి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మీ లిస్ట్‌లో చూసుకోండి. స్టేట్ వచ్చేసి మనకు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నేనైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిస్ట్ సెంటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో చూసుకుంటే మనకొచ్చి హైదరాబాద్‌లో వరంగల్ అండ్ నిజామాబాద్ కాబట్టి 3 ప్రిఫరెన్స్ ఇమ్మన్నారు. వరంగల్ అండ్ నిజామాబాద్. అలాగే మనకొచ్చేసి తిరుపతి, అనంతపూర్, కర్నూల్ ఉంది. విజయవాడ, విశాఖపట్నం, వైజానగరం ఉంది. సో, నేను ఇక్కడ నార్మల్‌గా ఒకవేళ తెలంగాణ స్టూడెంట్ అయ్యాననుకోండి వాళ్ళేమిస్తారు
తిరుపతి ఇవ్వడం మనకొచ్చేసి వరంగల్ ఇవ్వడం జరుగుతుంది. నిజామాబాద్ ఇవ్వడం జరుగుతుంది. సో, లేదంటే తిరుపతి ఆంధ్ర వాళ్ళైతే తిరుపతి ఇస్తారు. అలాగే విజయనగరం, వైజాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, సేమ్ అలానే ఎక్కడ ప్లేసెస్‌లో మీకు కావాలో ఆ ప్రిఫరెన్సెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ అని సబ్మిట్ చేయండి 3 ప్లేసెస్. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాల్సుంటుంది. నేను ర్యాండమ్‌గా ఒక ఫైల్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఆ ఫైల్ కూడా వచ్చేసి సపోర్టెడ్ ఫైల్ పీడీఎఫ్ ఫైల్సే 1 ఎంబీ కంటే మాక్సిమం 1 ఎంబీ కంటే ఎక్కువ ఉండొద్దని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అది సబ్మిట్ చేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. ఐ హియర్‌బై డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈస్ ట్రూ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి దీన్ని సబ్మిట్ చేయాల్సుంటుంది. ఓకే. సబ్మిట్ చేశారంటే మీకు వెంటనే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఇప్పుడు నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వెంటనే ఇలా మనకు రెస్పాన్స్ హాస్ బీన్ రికార్డెడ్ అని వస్తుందనమాట. సో, అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో, కెనరా బ్యాంక్ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆహ్, అప్లికేషన్ ఫార్మ్ ఇదండి. సో, ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో, చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ గైస్. మీ అందరి కోసం అయితే నేను అప్లికేషన్ ఫార్మ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, షేర్ చేయండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.